మజ్ను అనగానే ఒక లైలా అనుకుంటాం. ఈ మజ్నులో మీకు ఇద్దరు లైలాలు ఉన్నారా? ఇద్దరు లైలాలా, అందులో ఒక్కళ్ళు లైలానా లేదంటే ఆ ఇద్దరికి నేను లైలానా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక బాటిల్, చిన్న కుక్కపిల్ల బొమ్మ. బాటిల్ ఏమో ఒరిజినల్ బాటిల్ కాదు, డ్రింక్ బాటిల్ కాదు. కుక్క ఏమో ఒరిజినల్ కుక్క కాదు. అంటే చెప్పకుండానే చెప్తున్నాం, మీరు అనుకుంటున్న మజ్ను కొంచెం ఉండొచ్చు, కానీ ఓవరాల్ మజ్ను మాత్రం తను కాదు. ఇది కొత్త మజ్ను అని చెప్పడానికి ప్రయత్నం. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సూపర్ హిట్ అయింది. సడన్గా న్యాచురల్ స్టార్ అని ఈ మధ్య, అంటే ప్రతి స్టార్కి ఒక స్టార్ ఉన్నట్టు మీకు వచ్చిందా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇదేంటి, ఇది ఎలా ఆపాలి అని అనుకున్న టైంలో మారుతి గారు ఫోన్ చేసి, సార్ మన సినిమాలో టైటిల్స్లో న్యాచురల్ సార్. అయ్యి బాబాయ్, అసలు అలాంటివి ఏం వద్దండి, నాకు అసలు ముందు నాని అని వేయించారు అన్నాను. అది కాదు సార్, అందరూ మిమ్మల్ని అలాగే పిలుచుకుంటున్నారు, ఎందుకు పెడితే తప్పాను. ముందు నా తమ్ముళ్ళు నా చెల్లెలే నవ్వుతారేమో, మీరు ట్రైలర్ చూస్తే ఎక్కువ మాట్లాడితే ఎడిటింగ్లో తీసేస్తా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో వచ్చేసిన మాటలే. హీరోకి అవ్వాలంటే ఏం కావాలి, నా దగ్గర ఏమున్నాయి. సో ఏ లెక్కలో చూసుకున్నా సరే ఒక టిపికల్ నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించలే. నేను పొద్దున్న 7ంటికి వెళ్తే ఆయన బయటకు వచ్చి టేప్ తీసుకోవాలంతే. నన్ను చూశారు, నన్ను వస్తానన్నారు, రాలేదు. సో ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ లేదు, ఏమీ లేదు. నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30కో 7కో వచ్చి ఆ టేప్ తీసుకున్నారు. జస్ట్ వచ్చి బయటకు వచ్చి తీసుకోవాలంతే. సో అప్పుడు ఏంటంటే అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను. 1 o'clock అంటే లంచ్ అలవాటు, కొంచెం ఆకలికి వాటికి అలవాటు పడలేదు. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ బాగా. ఇప్పుడు యాక్టర్ అయిపోయిన తర్వాత నా ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రమోషన్స్కి, అదే ఛానల్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ తన్నులు తిన్నవి, టికెట్ల కోసం లైన్లో నుంచినవి అన్నీ ఒకసారి ఫ్లాష్ అయిన తర్వాత మెయిన్ థియేటర్కో టీం ఎక్కడ చూస్తున్నారో అక్కడికి వెళ్తారు. రాఘవేంద్ర గారు ఇప్పుడు కూడా సరదాగా జోక్గా కలిసినప్పుడు అలా అంటుంటారు, నాకు ఎప్పుడు చేస్తున్న సినిమా నువ్వు అంటుంటారు. ఇప్పుడు మీరు లాస్ట్ 6 సినిమాల్లో ఏమన్నా ఒక 2 తీసేయండి మీ కెరీర్లోంచి అన్నారనుకోండి, నేను హిట్ సినిమాలోంచి ఏమైనా తీస్తే కానీ ఆ 2 తీయను. నిజంగా ఫెయిల్ అయిన రోజు ఏదైనా ఉంటే అది ఉంటుంది. బెస్ట్ డైరెక్టర్ అంటే డైరెక్షన్ చూడాలి, బెస్ట్ ఎడిటర్ అంటే ఒక ఫ్లాప్ సినిమా అయినా అయి ఉండొచ్చు, కానీ అందులో ఎడిటింగ్ ప్యాటర్న్ కనుక అదిరిపోయిందంటే అతనికి బెస్ట్ ఎడిటర్కి ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే బెస్ట్ డెబ్యూ. ఆ తర్వాత 40 నాకు 40 ఏళ్ళు వచ్చేంతవరకు రాదు, మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పా.